హాయ్ యస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది నా బాలి ట్రిప్ యొక్క సెకండ్ వీడియో. సో ఇంతకుముందు ఫ్లైట్ టికెట్స్ అండ్ మలేషియా గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ యొక్క వీడియోలో నేను బాలీకి వచ్చిన తర్వాత నాకు ఎక్స్పీరియన్స్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ డే వచ్చిన తర్వాత ఫస్ట్ డే ఎర్లీ మార్నింగ్ 1:30 కల్లా వచ్చాను. సో ఫస్ట్ డే నేను రెస్ట్ తీసుకొని జస్ట్ ఫుడ్ తినేసి బయటకు వెళ్ళి అలా తిరిగేసి మార్కెట్కి వెళ్ళేసి వచ్చేయడానికి సరిపోయింది. సెకండ్ డే నేను బైక్ తీసుకున్నాను. సో ఇక్కడ బైక్ నేను కంప్లీట్గా ఉన్న 6 డేస్కి తీసేసుకున్నాను. సో పర్ డే నేను హోటల్ వాళ్ళతోనే తీసుకున్నాను. పర్ డే వాళ్ళు 80,000 అలా చెప్పారు. పర్ డే 80,000 చెప్తే నేను 70,000కి నెగోషియేట్ చేశాను. సో ఇంకా మనం నెగోషియేట్ చేయొచ్చు, లేదా బయటకు వెళ్ళి ఎక్కడైనా తీసుకోవచ్చు. బట్ బయటికి వెళ్ళి మనకు కొత్త ఏరియా కాబట్టి హోటల్ వాళ్ళతోనే ఇప్పించుకొని మనం వాళ్ళతోనే నెగోషియేట్ తీసుకోవడం బెటర్. అండ్ బైక్ తీసుకున్న తర్వాత మరి ఉబ్బుద్కి వెళ్ళొచ్చా లేదా అని నేను గూగుల్లో సెర్చ్ చేశాను. మరి ఇన్ఫర్మేషన్ అయితే దొరకలేదు, కానీ నేను హోటల్ వాళ్ళని అడిగితే వెళ్ళొచ్చు అని చెప్పారు. సో బైక్ తీసుకొని వెళ్ళొచ్చు, ఏం ప్రాబ్లం లేదన్నాగా నేను బైక్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ బయలుదేరాను. సో ఆల్మోస్ట్ మ్యాప్స్లో చూస్తే 1 hour 15 minutes అలా చూపించింది, కానీ ఆ ట్రాఫిక్కి మధ్యలో ఒకసారి వర్షం పడింది, 10 minutes స్లో అయింది అక్కడ. సో ఓవరాల్గా 1 hour 45 minutes to 2 hours వేసుకోవచ్చు ఉబ్బుద్కి. సో 2 hours అప్ అండ్ 2 hours అప్కి 2 hours డౌన్, టోటల్ 4 hours ట్రావెల్ మనకి బైక్ మీదే ఉంటుంది. సో పెట్రోల్ అయితే మనం ఇక్కడే కొట్టించుకొని వెళ్తే బెటర్. మధ్య మధ్యలో అక్కడక్కడ మనకి దొరుకుతాయి, బట్ మనము పెద్ద షాప్స్లో పెద్ద పెట్రోల్ బంక్లో కొట్టించుకోవడం బెటర్. చిన్న చిన్న పెట్రోల్ షాప్స్లో కూడా దొరుకుతాయి. సో అక్కడ బట్ క్వాంటిటీ కరెక్ట్గా ఉండకపోవచ్చు. సో ఉబ్బుద్దులో మనం చూడాల్సిన ఏరియాస్ వచ్చేసి ఫస్ట్ బాలి స్వింగ్స్, తర్వాత రైస్ టెరెన్స్, తర్వాత మంకీ ఫారెస్ట్, తర్వాత అక్కడ ఆర్ట్ మార్కెట్ అని ఉంటుంది, ఉబ్బుద్ ఆర్ట్ మార్కెట్ అని. అక్కడ మనకి హ్యాండ్లూమ్స్, బ్యాగ్స్ ఇవన్నీ దొరుకుతాయి. సో ఈ ఏరియాస్ మనం కవర్ చేయాలి. సో కవర్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చేసి నూసా పెనిడా. సో నూసా పెనిడాకి కొంతమంది ఆన్లైన్లోనే ఇండియాలోనే బుక్ చేసుకొని వెళ్ళిన వాళ్ళు ఉంటారు. బట్ ఒకవేళ బుక్ చేసుకోకుండా ఇక్కడికి వచ్చి కూడా చేసుకోవచ్చు. సో బీచ్ ఏరియాస్లో కుటాల్లో కానీ సెమిన్యాక్లో కానీ మనకి బీచ్ ఏరియాస్లో వెళ్తే అక్కడ బుకింగ్ కౌంటర్స్ ఉంటాయి, వాళ్ళు ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు ఉంటారు. సో అక్కడికి వెళ్ళి వాళ్ళని అడగవచ్చు. సో వాళ్ళు చెప్పే రేట్లు వచ్చేసి పర్ హెడ్ 13,50,000 అలా చెప్తారు. అలా చెప్పి తర్వాత ఎంతమంది ఉన్నారని అడిగేసి ఇద్దరా అని చెప్పేసి వాళ్ళు మేము ఆఫర్ ఇస్తాము 15 lakhsకే ఇద్దరు వెళ్ళొచ్చు అని చెప్తారు. 15 lakhs అంటారు, 20 lakhs అంటారు. బట్ మనం అక్కడ నెగోషియేట్ చేసుకోవాలి. నేనైతే 12 lakhsకి నెగోషియేట్ చేశాను. ఇంకా తక్కువ కూడా నెగోషియేట్ చేయొచ్చు అనుకుంటున్నాను. సో 12 lakhs అంటే పర్ 2 members. 12 lakhs అంటే మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి 6,000, పర్ హెడ్ 3,000 అన్నట్టు. సో ఈ యొక్క ప్యాకేజ్లో మనకి ఇంక్లూడ్ అయ్యేవి ఏంటంటే, సో మనం బుక్ చేసుకున్న తర్వాత మనకు రిసిప్ట్ అయితే ఇస్తారు వాళ్ళు. ఆ రిసిప్ట్ తీసుకొని మనము వాళ్ళ నంబర్ కూడా తీసుకోవాలి, వాట్సాప్ నెంబర్ తీసుకోవడం బెటర్. సో నెక్స్ట్ డేకి అంటే ఈరోజు బుక్ చేసుకున్నామంటే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్కి మనకి ఒక ట్రిప్ ఉంటుంది అనమాట. ఈరోజు బుక్ చేసుకున్నామంటే నెక్స్ట్ డేనే మనం వెళ్ళాలి. మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళకపోతే అది క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకా మన మనీ రీఫండ్ అయితే రావు. సో మనం రెడీగా ఉండాలి. ఎర్లీ మార్నింగ్ 6:30 కల్లా మనం బ్రేక్ఫాస్ట్ చేసి రెడీగా ఉంటే వాళ్ళ క్యాబ్ వచ్చేస్తుంది, వాళ్ళ కార్ వస్తుంది, లేదంటే మినీ వ్యాన్ అట్లా వస్తుంది. సో వాళ్ళు మన హోటల్కే వస్తారు, మన హోటల్ అడ్రస్ ముందే తీసుకుంటారు కాబట్టి. సో వాళ్ళు మన హోటల్ అడ్రస్ వచ్చి తీసుకెళ్తారు. సో ఈ యొక్క ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయ్యేవి ఏంటంటే హోటల్ ట్రాన్స్ఫర్, పికప్ అండ్ డ్రాప్, ఫాస్ట్ బోట్ రిటర్న్ ట్రాన్స్ఫర్. ఫాస్ట్ బోట్ అప్ అండ్ డౌన్ 2 బోట్, అంటే మన బాలి నుంచి నూసా పెనిడాకి అప్ అండ్ డౌన్ బోట్ కూడా వస్తుంది. సో అక్కడ ఐలాండ్ టూర్లో నూసా పెనిడాకి వెళ్ళిన తర్వాత వాళ్ళు చూపించేవి 4 places. సో ఏంజల్ బిల్లబాంగ్ బీచ్ ఒకటి, బ్రోకెన్ బీచ్ ఒకటి, క్లింగ్ క్లిఫ్ అని ఒకటి చూపిస్తారు, తర్వాత క్రిస్టల్ బే చూపిస్తారు. ఈ 4 places మనకు చూపిస్తారు. అండ్ లంచ్ ఎట్ ద రెస్టారెంట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, ఫుడ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో గైడ్ అక్కడ డ్రైవరే మన గైడ్. సో డ్రైవరే మనకి ఫొటోస్ అన్ని సెషన్ ఆయనే తీస్తాడు. మన ఫొటోస్ చాలా చక్కగా తీస్తాడు డ్రైవర్. వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, చాలామంది తీసి. సో డ్రైవరే మనకు ఫొటోస్ తీస్తాడు. సో ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుందని రాశారు. సో ఇవి యొక్క ప్యాకేజ్ యొక్క ఇంక్లూజన్స్. సో మనం చేయాల్సిన ఏంటంటే అక్కడ బీచ్లో స్విమ్మింగ్ చేస్తుంటే మనకు దానికి కావాల్సిన డ్రెస్సెస్, టవల్స్, సన్ స్క్రీన్ లోషన్, క్యాప్ తీసుకెళ్ళడం బెటర్. ఎందుకంటే ఎండ చాలా ఎక్కువ ఉంటుంది. ఒకవేళ హ్యాండ్ ఫ్యాన్స్ ఉంటే అవి తీసుకెళ్ళడం బెటర్, ఎందుకంటే ఒక్కోసారి గాలి కూడా తగలేదు కాబట్టి మనకు అది యూజ్ అవుతుంది.
మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం క్యాష్ అయితే మన దగ్గర పెట్టుకోవాలి. అక్కడ వెళ్ళిన తర్వాత మనం ఏదైనా పర్చేస్ చేసుకోవాలంటే ఓన్లీ క్యాష్, అక్కడ కార్డ్స్ ఏమి ఉండవు కాబట్టి సో క్యాష్ అనేది మ్యాండేటరీ. సో వాటర్ కావాలన్నా ఇంకేదన్నా ఫుడ్ ఎక్స్ట్రా అంటే లంచ్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. బిఫోర్ దట్ మనకి ఏమైనా ఆకలైనా, బిఫోర్ దట్ మనకి ఏమైనా వాటర్ కావాల్సి వచ్చినా, ఏదైనా అక్కడ కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ అక్కడ చాలా ఉంటాయి ఇక్కడ ఫుడ్. సో అక్కడ పర్చేస్ చేయడానికి మన దగ్గర క్యాష్ చేంజ్ ఉండడం చాలా బెటర్. అండ్ మనం రిటర్న్ వచ్చేసి వాళ్ళు 4 o'clockకి అక్కడ క్లోజ్ అయిపోతుంది. మనం ఇక్కడికి వచ్చే లోపల ఆల్మోస్ట్ 6 అవుతుంది, 5:30 అవుతుంది. ఇక్కడ మన రూమ్కి వచ్చే లోపల 6 అవుతుంది, 7 అవ్వచ్చు చెప్పలేము. ఎందుకంటే వేరే ప్యాసింజర్స్ని కూడా డ్రాప్ చేసి మనల్ని డ్రాప్ చేస్తారు వాళ్ళు. మనది ముందు వస్తే మనం ముందు డ్రాప్ చేస్తారు, లేదంటే వాళ్ళని డ్రాప్ చేసి మనం డ్రాప్ చేస్తారు. సో ఇదంతా షేరింగ్ అనమాట. షేరింగ్ మీద మనం వెళ్తున్నాము. ఈ కాస్ట్ 3,000 per head అనేది. సో ఈ 2 ప్లేసెస్ వచ్చేసి మేజర్, ఉబుద్ ఒకటి, నూసా పెనడా ఒకటి. సో ఈ 2 కవర్ అయిపోయిన తర్వాత మనం లోకల్లో బాలీలో మనకు ఎలాగో బైక్ ఉంటుంది కాబట్టి ఈ కుటా బీచ్, సెమిన్యాక్ బీచ్, ఉలువట్టు టెంపుల్ అని ఒకటి ఉంటుంది కొండపైన. సో ఆ ఉలువట్టు టెంపుల్కి వెళ్ళొచ్చు. అక్కడ వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ షాపింగ్స్ ఇవన్నీ చేసుకోవచ్చు. ఇంకా ఫుడ్ విషయానికి వచ్చేస్తే మనకి ఇక్కడ ఫుడ్ అంతగా నచ్చకపోవచ్చు. సో మన ఇండియన్ రెస్టారెంట్స్ అయితే కొన్ని ఉన్నాయి. పంజాబీ గ్రిల్ డాబా అని ఉంది, న్యూఢిల్లీ రెస్టారెంట్ ఒకటి ఉంది, ఇంకా గేట్వే ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంది. సో కొంచెం కాస్ట్ అయితే ఉంది, కానీ బిర్యానీ వచ్చేసి 1,15,000. దీనిపైన 10%, 15% ట్యాక్స్ ఎక్స్ట్రా వేస్తున్నారు. సో పర్ 2 మెంబర్స్కి ఆల్మోస్ట్ ఒక 2.5 lakhs అయితే అవుతుంది. మన కరెన్సీలో వచ్చేసి ఆల్మోస్ట్ 1,250 rupees అయితే అవుతుంది ఒక్కసారికి లంచ్ ఆర్ డిన్నర్. సో ఇంకా హోటల్ విషయానికి వస్తే నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను. సో హ్యారీస్ హోటల్ కుటాలో రివర్ వ్యూ హోటల్ అని పెట్టాను ఒక వీడియో. సో మీరు చూడండి, రెసిడెన్స్ రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ బ్రేక్ఫాస్ట్ బఫెట్ కూడా ఉంది, అది కూడా మనం ఇంక్లూడ్ చేసుకొని తీసుకోవడం బెటర్. చాలా బ్రేక్ఫాస్ట్ బఫెట్ వీడియో కూడా పెట్టాను. సో మనకు దొరుకుతున్న బ్రేక్ఫాస్ట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ మీకు ఒక వీడియో చేసి పెట్టాను సపరేట్గా, ఒకటి హోటల్ది, ఒకటి బ్రేక్ఫాస్ట్ది. సో క్లీన్లీనెస్ కూడా చాలా బాగుందండి. ఇక్కడ చాలా డైలీ మార్నింగ్ వచ్చేసి వాళ్ళు మొత్తం మాప్ చేసి, మొత్తం క్లీన్ చేసి, వాష్రూమ్స్ క్లీన్ చేసి, బెడ్షీట్స్, కవర్స్ ఏవైతే మొత్తం చాలా నీట్గా క్లీన్ చేస్తున్నారు. చాలా హైజీనిక్గా ఉంది హోటల్ అయితే. సో కుటాక్ కూడా దగ్గర కాబట్టి మన షాపింగ్కి అండ్ అన్ని పర్పసెస్కి ఇది సెంటర్ ప్లేస్ కాబట్టి ఈ హోటల్ చాలా బాగుంది. నేను హైలీ రికమెండ్ చేస్తాను ఈ హోటల్ని. సో షాపింగ్ విషయానికి వస్తే మీ ఇష్టం, ఇంకా బైక్ మన చేతిలో ఉంటుంది కాబట్టి సెమిన్యాకి వెళ్తారా, కుటాకి వెళ్తారా, ఇంకా ఎక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి షాపింగ్, ఇంకా మనకి ఎక్కడ రీజనబుల్ ప్రైస్ అన్నీ నెగోషియేట్ చేయాల్సిందే. అన్ని ప్రైసెస్ అయితే చాలా ఎక్కువ చెప్తారు. అండ్ ఇంపార్టెంట్గా వచ్చేసి కృష్ణ అని ఒక షాపింగ్ మాల్ ఉంది ఇక్కడ. అక్కడ ప్రైసెస్ చాలా ఎకనామికల్గా ఉంటాయి. కృష్ణ షాపింగ్ అని అడిగితే ఎవరని చెప్తారు. ఆ కృష్ణ షాపింగ్లో అయితే ఆల్రెడీ ప్రైస్ ట్యాగ్స్ అన్నీ ఫిక్స్డ్ ఉంటాయి. సో రీజనబుల్గానే ఉంటాయి. ఒకసారి వెళ్ళి చూడండి. మీరు అక్కడ చూసి బయట మార్కెట్లో కంపేర్ చేసి ఎక్కడ బెస్ట్ అయితే అక్కడ తీసుకోవడం బెటర్. కృష్ణ అయితే ఒకసారి విజిట్ చేయండి కంపల్సరీగా ఫర్ షాపింగ్ పర్పస్ అయితే. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్గా చాక్లెట్స్ బాగుంటాయి. నేను ఒక లొకేషన్ పెడతాను మీకు, అది అల్ఫామార్ట్ పక్కనే ఉంటుంది. ఆ షాప్ పేరు సెమిల్ అనేది ఉంది. దాంట్లో స్నాక్స్ అండ్ చాక్లెట్స్ షాప్ అది. సో అక్కడ చాలా బడ్జెట్ రీజనబుల్ ప్రైస్లో అయితే చాక్లెట్స్ ఉన్నాయి. అంటే అరౌండ్ 10,000 rupees, అంటే 20 rupees నుంచి అరౌండ్ 70,000 వరకు ఉన్నాయి. అంటే 70,000 అంటే ఆల్మోస్ట్ 10,000 నుంచి చాక్లెట్ ప్యాకెట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అప్ టు 70,000, 1 lakh వరకు, 1 lakh ఇండోనేషియన్ రూపీస్. అంటే 500 రూపీస్ లోపలనే ఉంటాయి. అంటే 50 rupees నుంచి 500 rupees లోపలనే చాలా చాక్లెట్ ప్యాకెట్స్ అయితే అక్కడ దొరుకుతాయి. చాలా బాగున్నాయి. ఇక్కడ కుటా పక్కనే క్యాండిలిషియస్ అనే షాప్ అయితే ఉంటుంది, కానీ అది కాస్ట్లీ, చాలా చాలా హైఫై ఏరియాలో ఉంది. అది చాలా కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. నేను చెప్పిన ఈ సెమిల్ ఏదైతే లొకేషన్ కింద పెడుతున్నానో అక్కడికి వెళ్ళి విజిట్ చేయండి, చాలా తక్కువ ప్రైసెస్లో దొరుకుతాయి. సో బయటికి ఎక్కడికి వెళ్ళినా, మీరు బయటికి ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఒక 2 liters బాటిల్లో మనం హోటల్లోనే వాటర్ ఫిల్ చేసుకొని కంపల్సరీగా మన బైక్లో పెట్టుకొని తీసుకెళ్ళడం బెటర్. ఎందుకంటే బయట ఎక్కడైనా మనకి వాటర్ మళ్ళీ పర్చేస్ చేసుకోవడం కంటే బయట కాస్ట్ ఎక్కువ ఉంది. వాటర్ బాటిల్స్ కూడా కొన్ని ఏరియాస్లో ఎక్కువగానే అమ్ముతున్నారు. సో వాటర్ మనం తీసుకెళ్ళడం బెటర్. సో ఇది నా ట్రావెల్ ఎక్స్పీరియన్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ పెట్టండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. అండ్ లాంజెస్ ఒకవేళ మీకుంటే లేఓవర్లో ఉన్నప్పుడు కంపల్సరీగా ప్రయారిటీ పాస్ తీసుకొచ్చుకోండి. ప్రయారిటీ పాస్లో మీకు ఇంటర్నేషనల్ లాంజెస్ ఫ్రీ ఉంటే కంపల్సరీగా కౌలాలంపూర్లో ప్రయారిటీ పాస్ వర్క్ అవుతుంది. అక్కడ మీరు అక్కడ లాంజ్ యాక్సెస్ చేసుకోవచ్చు. అక్కడ కూడా ఫుడ్ బాగుంది. సో ఇది నా యొక్క ఇన్ఫర్మేషన్, నా యొక్క ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఓకే, మీకు నచ్చినట్టయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.